వీళ్ళు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోలీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు ఉన్నారు. ప్రాబ్లం లేదు. మీ పేరు చెప్పండి. మీ పేరు. మీరు ఇక్కడ టెంపుల్ లోకి ఎందుకు వచ్చారు? నేను టెంపుల్లో రాలే కదా, బయటనే ఉన్నా. ఓకే, మీ వాళ్ళు ఎందుకు వచ్చారు లోపలికి? రాలే ఎవరు. పోలీసు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏంటండి ఇది? అసలు ఏం చేస్తా ఉన్నారు? బ్రదర్ ఒక్కసారి మీరు ఇటు రావాలా? బ్రదర్ మీరు ఇక్కడ రండి కదా ఒక్కసారి. మన ఇళ్ళల్లో కూడా మనం అట్లనే పోతాం. టెంపుల్లోకి ఈ షూస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వేసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారు ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చిరా కొత్తగా? మీ పేరండి? మీ పేరు ఒక్కసారి ఏం పేరండి? మీకు ఎవరు చెప్పారు ఇవి షూస్ వేసుకొని లోపలికి రావాలని? ఎందుకు మాట్లాడలేదు మీరు టెంపుల్లోకి? అసలు ఎందుకు వచ్చారు అదన్నా చెప్పండి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? బ్రదర్ మీరు ఒక్కసారి ఆగాల. మీకు ఒక బాధ్యత అనేది ఉంది. మీకు చెప్పే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది మీకు. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? షూస్ వేసుకొని లోపలికి వెళ్ళేసి కరెక్ట్ ఆ షూస్ లేస్ కూడా కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మన ప్రశ్నకి సమానం కూడా ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఆలోచించండి. అక్కడ జూమ్ చేయండి ఒకసారి. పోలీసుల వీళ్ళు. మీరు చెప్పండి ఒకసారి వ్యూవర్స్ ఎవరైతే మన వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ వచ్చాను. నేను పని మీద వెళ్తా నేను ఆగి ఇక్కడ దర్శనం చేసుకెళ్దామని. నేను మీకు ఒక వీడియోని చూపిస్తాను. ఇది మీకు ఏ రకంగా అనిపిస్తుంది అనేది మీరు చెప్పండి. మీకు అనిపించినటువంటి అనుభూతి కావచ్చు, లేకపోతే ఇది వీళ్ళు చేస్తుంది కరెక్టా రైటా అనేది మీరు చెప్పండి. ఎస్, ఒక్కసారి చూడండి. అన్ని మతం చూడండి. ఇది మన సాయిబాబా మందిర్ ఇక్కడ. అవునండి, అవునండి. ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ పంతులు నడిస్తే ఈయనకేం తెలియదు అంటారు. అంటే ఎగ్జాక్ట్ మీరు ఒక్కసారి ఒక్క నిమిషం అండి. ఈ వీడియోలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఎస్ నేను చెప్తానండి. ఇక్కడ పూజారి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే. నేను ఈవినింగ్ వచ్చాను అని చెప్పేసి దైవ సన్నిధానంలో ఉండి వాళ్ళు అబద్ధం చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాధాకరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి ఇలాంటివి చేయటం అంటే అది మనల్ని రెచ్చగొట్టే విధం. ఇప్పుడు వాళ్ళకి మనం వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ఏది పెట్టి మనం చేయం కదా. ఇక్కడికి వచ్చి చేయాల్సిన ఇప్పుడు గారికి తెలిసిందా తెలియదా తర్వాత విషయం. అసలు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయాలనే ఆలోచన తప్పు. వాళ్ళు చేస్తున్నారంటే దాన్ని కావాలని ఇది చేయటం. దీని వెనక ఎవరైనా నుండి ప్రోత్సహించవచ్చు. దానికి ఏదన్నా ఇది అది ఇక్కడికి వచ్చి చేయాలనే ఆలోచన అసలు వాళ్ళకి ఎందుకు ఇలాంటి దుర్భాలోచనలు ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి మరి. సార్ మీ పేరేమన్నారు? ఉమా మహేశ్వర్ గారు. ఈ పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఇతన్ని చూడండి. ఇప్పుడు లోపల ఉన్న పూజారి ఇతను ఒకటేనా కాదా? లోపల ఇప్పుడు లేరు, అక్కడ చూడలేక. ఒక్కసారి మీరు మనం లోపలికి వెళ్దాము. ఆయన ఏమంటున్నారు అంటే నేను మార్నింగ్ టైంలో లేనండి, మేము వచ్చేసరికి ఇవన్నీ కూడా క్లియర్ చేసేసారు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇది చూడండి. ఇక్కడ అబద్ధమా రైటా అనేది పక్కన పెడితే ఈ సన్నిధానంలో అతను ఉన్నాడు. ఇక్కడ యేసు పటం కూడా ఉంది. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ యేసు పటం ఉంది. ఇది ఎక్కడ లోపల నేను చూపిస్తాను. ఇక్కడ ఈ పంతులు గారు ఇక్కడే ఉన్నారు. లోపల ఉన్నారు. ఇంత జరిగినా కూడా ఇది మీరు ఒక్కసారి రండి, లోపలికి వెళ్దాం. ఒక్కసారి ప్రాబ్లం లేదు, రండి ఒక్కసారి. 100% లోపల. ఎస్ అవునండి. చూడండి ఒక్కసారి ఈ ఫ్రేమింగ్ ఇదంతా ఒకటే కాదా? మీరు ఈ వీడియోని మ్యాచ్ చేయండి, మీకు అర్థమైంది. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందండి. ఇది చూడండి ఒక్కసారి చూడండి. ఇది చూడండి. ఇది ఇక్కడైనా లేకపోతే వేరే దగ్గర? డోర్స్ చూడండి. ఈ ప్యానల్ భక్తులు కూడా ఉన్నారు కదా ఇక్కడ. ఎవ్రీథింగ్ అదే అండి. మరి ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేకపోయారు? ఇక్కడ అక్కడ చూడండి అంతా కనిపిస్తా ఉంది. అక్కడ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి కూడా ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తా ఉన్నారు. అంటే దైవ సన్నిధానంలో ఉంటూ దైవ సన్నిధానంలోనే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పడానికి ఈ వీడియో సరిపోదంటారా? ఇప్పుడు ఆయన ఒకటే ఉన్న భక్తులు కూడా ఎందుకు దీన్ని క్వశ్చన్ చేయలేకపోయారు? ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఆలయ కమిటీ వాళ్ళే సరిగ్గా లేనప్పుడు భక్తులు వచ్చే వాళ్ళు కూడా చెప్పాలా వద్దా అని చాలా మంది అనుకుంటున్నారంట. బాగానే ఉంటదండి. వాళ్ళు చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తారు. నాకు తెలిసిన వరకు అయితే నేను 23 సంవత్సరాల నుంచి కాలనీలో నేను 2003లో నేను ఈ సన్నిధానంలో ఇక్కడ మరి కమిటీ అయితే నాకు తెలిసిన వరకు మరి రీసెంట్ నేను 10 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి మరి ఇప్పుడు లేటెస్ట్ చేంజెస్ ఏంటో తెలియదు. కానీ అంత ముందు ఉండగా చాలా బాగానే ఉండేది మరి కమిటీ. ఇది మరి ఏమన్నా ఈ రీసెంట్ చేంజెస్ అయితే నాకు అప్డేట్ లేదు. ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఏ చర్చిలోనైనా
మన దేవతారాధన ఫోటోస్ ఏమైనా చూసారా మీరు? ఏంటంటే కావాలని వాళ్ళు రెచ్చగొట్టి చేసి పట్ల ఇక్కడ దాకా రాగలిగారు అంటే అది కావాలని చేయటం అది. ఏమన్నా పంతులు గారు అసలు ఎలా జరిగిందండి అది? అంటే ఒక్కసారి ఇక్కడ రావాలండి. ఇది ఎవరండి? ఇది ఒక్కసారి సార్ ఇక్కడ రండి ఒక్కసారి. ఇది ఎవరు? ఈ వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? నో 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 మీరు ఎందుకు అబద్ధం ఆడారు? ఎందుకు అబద్ధం ఆడుతా ఉన్నారు? మీరు ధర్మాన్ని రక్షించే వాళ్ళు. నో అండి, ధర్మాన్ని కాపాడే మీరే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు? ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక్క నిమిషం అండి, తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఆలయ కమిటీకి ఇన్ఫార్మ్ చేశారు ఆయన? 100% అండి. నేను ఏమంటున్నా, ఆలయ కమిటీని నేను ఖచ్చితంగా నేను డిఫెండ్ చేస్తా. ఎందుకంటే తప్పు జరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ లేను అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఆయన ఉండి జరిగినప్పుడు కూడా అలా జరుగుతున్నప్పుడు మేము ఇప్పుడు ఎలా చూసి వెళ్తున్నాం, అందరూ ఉన్న భక్తులు కూడా ఇప్పుడు ఒకళ్ళ మీదే అని కాదు, వాళ్ళు ఏదో 10 మంది వచ్చి ఉన్న మనం కూడా దాన్ని ఎవరైతే ఇక్కడికి వచ్చామో మనకి ఇమీడియట్ గా దాని మీద చూడంగానే రియాక్షన్ అనేది భక్తులకు కూడా రావాలి. వచ్చింది కాబట్టి వాళ్ళు తీసేశారు, ఇమీడియట్లీ తీసేశారు. లేదంటే ఇంకొక 4 రోజులు లేకపోతే ఇంకొక 1 వీక్ ఇంతే ఉంచుతుండే ఇవి. పెద్దామంట ఒకసారి చూపించు. అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? నేను 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు యేసు ప్రభు ఫోటో ఎప్పుడైనా చూసారా ఇక్కడ పెట్టి పూజ చేయడం? అంటే నిన్ననే చూసానండి. నిన్న చూసారు. వాళ్ళు మన రిలీజన్ ని మన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారా? కూడా అయ్యప్ప స్వామి ఫోటో పెడతారు. మన ధర్మంలో ఉన్న వాళ్ళని పెడతారండి? పెట్టరు. ఇంకా వాళ్ళ దానిలో చేయమని గోల్ చేస్తారు, బలవంతం చేస్తారు. మా ఇంటికి ఎదురుగా ఒకళ్ళు ఉన్నారు, వచ్చారు, వాళ్ళు బలవంతం చేశారు. వాళ్ళు మనకి ఇలా ఎంటర్ అవ్వగలుగుతున్నారు. అది దాన్ని మనం మీరు వెళ్ళి ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను. అంటే వాళ్ళకి మన దగ్గరికి రాగలుగుతున్నారు, మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేయాలన్న ఆలోచన వాళ్ళకి, అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి. ఇదంతా కూడా ఇక్కడ టీం, ఇదంతా కూడా వీళ్ళంతా కూడా వర్కర్లే కావచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మ మీ పేరేం పేరమ్మా? సుజాత. మీరు ఇక్కడ యేసు ప్రభు ఫోటో పెట్టినప్పుడు మీరేమన్నా క్వశ్చన్ చేశారా? మన సన్నిధానంలో స్వామివారి ఫోటో పక్కన ఎందుకు పెట్టారని మీరు క్వశ్చన్ చేశారా? నిన్న రాలేదు. ఎప్పుడన్నా పెట్టారా లేదా? ఇట్లాంటి ఏమైనా చేసారా? ఎప్పుడు పెట్టారు మరి. ఈసారి ఎందుకు పెట్టారు? ఆలయ కమిటీ చైర్మన్ పేరు ఏం పేరు? ఏం పేరు ఆయన? చైర్మన్ గారి పేరు నాకు తెలియదండి. మాకు ఏం తెలియదు చైర్మన్. ఏం తెలియదు? స్వామివారి సన్నిధానంలో ఉంటూ ఏం తెలియదు అని అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మన అస్తిత్వాన్ని కావచ్చు, స్వామివారి అస్తిత్వాన్ని కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఈ అమ్మ గురించి చూడుర్రి, ఎవరితో మాట్లాడినా ఈమెనే చెప్తుంది. ఇక మంచి మాటనే చెప్తా ఉన్నారు, అందుకే ఇట్లా అవుతా ఉంది. సార్ మీరు ఒక్కసారి సార్ ఇక్కడ ఏంటంటే దయచేసి మనం దీన్ని ఒక రాజకీయం దీన్ని ఏం చేయొద్దు. భక్తులు అందరికి కూడా ఇక్కడ ఏం జరిగిందో దానికి ఏంటంటే ఆలయ కమిటీ వాళ్ళు కూడా దానికి ఒకసారి చర్చించి ఇట్లాంటి పునరావృతం కాకుండా వాళ్ళు చూడాలి. అది ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగిందని ఒకసారి వాళ్ళు క్షుణ్ణంగా ఫైనల్ గా నా నుంచి ఉన్నటువంటి ప్రశ్న, అమ్మ ఒక నిమిషం, మీకు మన సన్నిధానంలో మనము ఎంతో ఆదరించేటువంటి దైవాన్ని దగ్గర ఇవాళ అన్య మతస్థులకు సంబంధించినటువంటి తిరుపతిలో జరిగింది అంటే ఇలాంటి వాళ్ళు మనం ఇలా స్ట్రిక్ట్ గా లేం కాబట్టి ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది. కానీ అది కరెక్ట్ కాదు అనేది కూడా మామూలుగా ఉందని అనుకోండి, అది వేరు. మనం వెళ్ళి ఎక్కడ చర్చిలో కూడా ఇది చేయము, ఇక్కడికి వచ్చి చేయటం అంటే అది వేరు. ఆలయ కమిటీ పర్మిషన్ తీసుకుని వచ్చారా, లేదా వాళ్ళు వచ్చేసి సడన్ గా వచ్చేసి దౌర్జన్యంగా చేశారు ఏంటి దాన్ని ఇష్టారాజ్యంగా చేసిరని మీరు అనుకుంటున్నారా? ఏమైనా కమిటీ వాళ్ళు చూస్తే దానికి ఎంక్వైరీ చేశాక ఇక్కడ ఈ వీడియో చూసాక ఉమామహేశ్వర్ గారు, ఇక్కడ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందండి? మన దేవతా విగ్రహాలు వేరే వాళ్ళు కనీసం ప్రసాదం తీసుకోరు, వాళ్ళు మన విగ్రహాలని వాళ్ళు పూజించరు, మన సనాతన ధర్మాన్ని వాళ్ళు ఇది చేయరు. ఒకటి అందరూ కలిసి ఉండటం అనేది అది మంచిదే, కానీ ఇది ఓన్లీ అందరం ఈక్వల్, మేము అందరం దీన్ని దానికి చేస్తే తప్పలేదు. కానీ కావాలని రెచ్చగొట్టే విధానంలో కనుక రెచ్చగొట్టే విధానం అయితే మాత్రం తప్పది. డెఫినెట్లీ అండి. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మనము ఇక్కడ ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, దాంతో పాటు మనకి ఇక్కడ వీళ్ళు ఆలయ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోలీస్ కి కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు ఉన్నారు. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది చాలా మంది హిందూ బంధువుల వల్ల. సార్ మీరు ఈ చెప్పలు తీసుకొని ఇక్కడ లోపలికి ఎట్లా వస్తున్నారు? ఈ చెప్పలు అసలు మీకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా అండి? ఇక్కడ ఇదంతా కూడా ఆలయానికి సంబంధించింది. ఇదంతా కూడా ఇవన్నీ చెప్పలు కావచ్చు, ఈ బూట్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోపలికి ఎట్లా తీసుకొస్తున్నారు? ఇదంతా దైవం అనేది అసలు ఎక్కడ రెస్పెక్ట్ చేయబడట్లేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. ఇవాళ చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వీళ్ళు ఎట్లా వస్తున్నారు టెంపుల్లోకి? బాధ్యత లేదా వాళ్ళకి అసలు?
చెప్పులు కావచ్చు ఏవైతే ఉన్నాయో బయట ఇప్పుకొని రావచ్చు కదా. మీరు అరెస్ట్లే చేసుకోరు. ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఇక్కడ ఇది అంతా చేసినప్పుడు ఎవరైతే పోలీస్ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఇవాళ లోపలికి ఎట్లా వెళ్తున్నారు షూస్ వేసుకొని? కనీసం ఇంకిత జ్ఞానం అని ఉండాలి కదండి. ఏం చేస్తా ఉన్నారు టెంపుల్లలో, అసలు ఏం చేస్తా ఉన్నారు అంటే ఒక్కసారి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తే పోలీసులను పంపిస్తా ఉంటారు, లేకపోతే ఎవరైనా పంపిస్తా ఉంటారా? మనం వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈ రకంగా ఉన్నది. వచ్చిన పోలీసు వాళ్ళు అందరు మళ్ళీ లోపలికి పోయారు. ఒకసారి అడుగుదాం, ఎందుకు వచ్చారు అడుగుదాం రండి, చూద్దాం ఇక్కడ ఏమని మాట్లాడుతా ఉన్నారు చూద్దాం రండి. ఒకసారి లోపలికి మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ ఒక్కసారి రావాలా మీరు? ఒక్కసారి సార్ మీరు చెప్పట్లేదా వాళ్ళకి? మీ పేరు మీ పేరు మీ పేరు చెప్పండి. మీ పేరు. మీరు ఇక్కడ టెంపుల్లోకి ఎందుకు వచ్చారు? నేను టెంపుల్లో రాలే కదా, బయటనే ఉన్నాం. ఓకే, మీ వాళ్ళు ఎందుకు వచ్చారు లోపలికి? రాలే ఎవరు. పోలీసు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏంటండి ఇది? అసలు ఏం చేస్తా ఉన్నారు? బ్రదర్ ఒక్కసారి మీరు ఇటు రావాలా. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఏం చేద్దామని వచ్చిరో తెలియదు. సో ఇదంతా కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రాంగణమే, ఇదంతా కూడా సన్నిధానమే. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, ఉపాలయము. మరి చెప్పులు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఎట్లా వస్తున్నారు వీళ్ళంతా? బ్రదర్ మీరు ఇక్కడ రండి కదా ఒక్కసారి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే మన ఇళ్లలో కూడా మనం అట్లనే పోతాం. ఎందుకంటే హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి టెంపుల్లోకి ఈ షూస్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వేసుకొని పోవాలని చెప్పేసి తెలంగాణ డీజీపీ గారు ఏమైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చిరా కొత్తగా? ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారు అనేది కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? మీ పేరు అండి? మీ పేరు ఒక్కసారి రికార్డ్ చేయండి. ఏం పేరు అండి? మీకు ఎవరు చెప్పారు ఇవి షూస్ వేసుకొని లోపలికి రావాలని? ఒక్క నిమిషం ఎందుకు మాట్లాడలేదు మీరు? మీరు టెంపుల్లోకి అసలు ఎందుకు వచ్చారు అదన్నా చెప్పండి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? బ్రదర్ మీరు ఒక్కసారి ఆగాల. మీకు ఒక బాధ్యత అనేది ఉంది, మీకు చెప్పే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది మీకు. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? షూస్ వేసుకొని లోపలికి వెళ్ళేసి కరెక్ట్ ఆ షూస్ లేస్ కూడా కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మన ప్రశ్నకి సమానం కూడా ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తా ఉన్న టెంపుల్లలో ఇంత దౌర్జన్యం జరిగితే ఇవాళ కాపాడాల్సినటువంటి పోలీసులే కావచ్చు, ఆ పోలీసులే ఇవాళ ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది ఏ రకంగా చూస్తారు? ఇవాళ ఈ పోలీస్ అన్నలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇలా తెలంగాణ స్టేట్ పోలీస్ పైన అయితే చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని కూడా ఇట్లాంటి వాళ్ళు ఇలా కొంత ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రండి మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇదంతా కూడా సాయిబాబా మందిర్ కి సంబంధించినటువంటి ఉపాలయం, ఇది స్వామివారికి సంబంధించినటువంటి టెంపుల్. అది మీరు ఒక్కసారి చూడొచ్చు. అక్కడ కూడా డివోటీస్ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు వీళ్ళంతా కూడా ఇది చేస్తా ఉన్నారు. ఇక్కడ కన్యమూల మహాగణపతి భగవానుడు కూడా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటాడు. ఇక్కడ నుంచే ఆ చెప్పులు కావచ్చు ఆ షూస్ వేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, మనం ఏం చేస్తా ఉన్నాం? మనం చదువుకున్నామా లేకపోతే అసలు ఏం సంస్కారం అనేది మనము చూపిస్తున్నాం అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ లోపలికి వెళ్దాం ఇంకొకసారి. కన్ఫామ్ గా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు, 100% కాల్ చేశారు, డైల్ 100కి కాల్ చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా వచ్చిరని మనమైతే అనుకుంటున్నాం. వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఆలోచించండి. అక్కడ జూమ్ చేయండి ఒకసారి. పోలీసులా వీళ్ళు? మీరు చెప్పండి ఒకసారి. వ్యూవర్స్ ఎవరైతే మన వీడియో చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటే ఆలోచించండి ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్క హిందూ బంధువు దీనిపైన కదిలి రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ ధర్మాలు, హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సాయిబాబా మందిర్కి రావాలా. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నటువంటి పనులు నిజంగా అంత ఇంత కాదని చెప్పి నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. పోలీసు వాళ్ళు లోపలికి బూట్లు వేసుకొని పోతా ఉంటారు. లోపలికి ఓరి మరి గర్భగుడిలో కూడా ఓరి. మీకు ఓర అంటారు ఇక మీరు పోలీసు వాళ్ళనా? ఇండ్లలో మీరు అట్లనే పోతారా? గర్భగుడిలకు మీరు అట్లనే పోతారా బూట్లు వేసుకొని? తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళని మనం రికార్డ్ చేసినాం. వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేదు అంటే మాత్రం డెఫినెట్లీ చాలా మంది మీడియా ప్రతినిధులు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా మనం ఇచ్చేద్దాం. ఇక్కడ ఈ టెంపుల్లో మీరు ఒక్కసారి చూస్తే చాలా మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పోవడానికి ఎంతో మంది వస్తుంటారు. కానీ ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇలా ప్రతి ఒక్క రిలీజన్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, కానీ మనకి రెస్పెక్ట్ చేయలేనటువంటి వాళ్ళని కూడా ఇలా అట్లాంటి సాయిబాబాని ఎంతో మంది ఇలా ఎంతో ఆదరిస్తూ ఉంటారు సాయిబాబాని. ఆ ఫోటో పక్కన ఈ ఫోటో పెడితే ఎందుకు పెట్టిరు అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. నేను ఈ విషయం పైన మనం ఇవాళ వచ్చినాం. సో ఏదేమైనప్పటికీ ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది అనేది డెఫినెట్లీ మనం తెలుసుకున్న తర్వాతనే పోదాం మనం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.